ప్రజావతీ, ఆ గోవుకి ఒక లక్షణం ఉంటుంది. అది మళ్ళీ ఇక ఒక గోవు వచ్చి ఆ గోవు కానీ శరీరం విడిచిపెడితే ఇంకొక గోవు మనకి లభించదనేటటువంటి అవకాశం లేదు. ఆ గోవు తన సంతానాన్ని పొందుతుంది. పొంది ఆ సంతానాన్ని కూడా చాలా విచిత్రమైన రీతిలో మనకు అందిస్తుంది. మీరు గమనించండి, గోవు శరీరము నుండి ఉత్పన్నమైనటువంటి వత్సము, గోవత్సం ఉంటుంది, దూడ. ఆ దూడ శరీరానికి అంతటికీ కూడా మావి అంటి ఉంటుంది. సాధారణంగా మాంసాహారులు కాని ప్రాణులు తమ నాలుకతో మాంసాన్ని ముట్టుకోవు. గోవు పరమ శాకాహారి, అది ఇంకే మాంసాహారాన్ని ముట్టదు. అటువంటి గోవు తన కడుపున పుట్టినటువంటి గోవత్సం యొక్క శరీరానికి అంటి ఉన్నటువంటి మావినంతటినీ కూడా తన నాలుకతో నాకుతుంది, నాకి శుభ్రం చేస్తుంది. పరమేశ్వరుడు గురువు ఎలా అయితే శిష్యులు పాపంలో ఉన్నప్పుడు వాళ్ళ పాపములను తొలగించి భగవన్మార్గం వైపుకి తిప్పుతారో, అలా గోవు తన కడుపున పుట్టినటువంటి దూడని అంత ప్రేమతో సాకుతుంది. తన కడుపున పుట్టినటువంటి బిడ్డని అత్యంత ప్రేమతో సాకడము అనేటటువంటి మాటకి ఉదాహరణ చెప్పవలసి వస్తే, మనుష్య ప్రాణికి కూడా ఆ అధికారము లేదు, గోవుకొక్కదానికి. 50 ఏళ్ళు వచ్చేసి కోట్ల ఆస్తికి వారసుడు లేడని బెంగ పెట్టుకున్నటువంటి ఒక ఇల్లాలికి 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కొడుకు పుట్టాడు అనుకోండి, ఎంత పండంటి కొడుకు పుట్టినా ఆ కొడుకు శరీరానికి అంటి ఉన్న మావిని తన నాలుకతో నాకదు, శుభ్రం చేస్తారు. కానీ ఒక్క గోవు మాత్రం తన కడుపున పుట్టినటువంటి బిడ్డ యొక్క మావిని మాంసాహారి కాకపోయినా నాలుకతో నాకేస్తుంది. నాకడం కాదు, తాను ఎక్కడో గబగబ 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 గడ్డి తింటుంది, చాలా తొందరగా తినేస్తుంది. పుట్టల మీదకి, ఏటి గట్ల మీదకి వెళ్ళి తింటుంది. వచ్చి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని నెమరవేస్తుంది. నెమరవేసే లక్షణం ఉన్నటువంటి ప్రాణి గోవు ఒక్కటే, దానికి ఒక్కదానికి ఆ శక్తి. అది మా చిన్నతనంలో మా ఇంట్లో ఆవు దగ్గర చూస్తూ ఉండేవాళ్ళం. అది గడ్డి తినేసి పడుకుని కడుపులోంచి ఉండ రావడం కనపడుతుంది. జాగ్రత్తగా మీరు గమనిస్తే డొక్కలోంచి ఉండ ఇలా కంఠంలోకి వస్తుంది. బాగా ఎంత ధ్యానంతో తాదాత్మ్యతతో నవ్వులుతుంది. ఆ నవిలేటప్పుడు నొరగ వస్తుంది, ఈ దవడల పక్క నుంచి నొరగ కారుతుంది. గోవు నుంచి 2 సార్లు నొరగొస్తుంది. ఒకటి గోవు నెమర వేసేటప్పుడు నొరగొస్తుంది. గోవు యొక్క పాలని దూడ తాగేటప్పుడు దూడ యొక్క దవడల అంచుల చివర నొరగొస్తుంది. ఈ నొరగ ఎంగిలి కాదు, మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచంలో ఎంగిలి అన్న మాట అన్వయం కాని పదార్థాలు 2 ఉన్నాయి. ఎంగిలి కాని వస్తువు ప్రపంచంలో ఇక లేదు. నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, గోవు ఎంగిలైంది. ఎందుకు ఎంగిలైంది? నేను మాట్లాడుతున్నప్పుడు నా నోట్లోంచి రావట్లా మాట, నా నోట్లోంచి వస్తుంటే మరి నా నోట్లోంచి వచ్చింది ఏదైనా ఎంగిలేగా. నేను నా నోట్లో పెట్టుకుని మీకు ఇచ్చాననుకోండి, ఎంగిలైందా లేదా? కాబట్టి నేను ఏ ఉపన్యాసాలు చెప్పినా ఎంగిలే. కాబట్టి అన్నీ ఎంగిలి పడతాయి లోకంలో. ఎంగిలి పడనివి 2 ఉన్నాయి. ఒకటి ఆత్మ. ఎందుచేత అంటే ఆత్మ గురించి ప్రసంగం ఉండదు, ఆత్మ అనుభవంలోకి వస్తుందంటే ఆత్మగా అనుభవాన్ని పొందుతాడు. అది వాక్కుల చేత ఆవిష్కరింపబడదు. అందుకే ఆత్మ ఎంగిలి కాదు. 2, మీరు నోటితో చెప్పినా కూడా ఎంగిలవనిది గోవు ఒక్కటే. దూడ తాగి దూడ దవడల చివర నొరగొచ్చి ఆ నొరగ ఎగిరి వచ్చి తపస్సు చేసుకుంటున్న వాడి మీద పడింది అనుకోండి, అది ఎంగిలి కాదు. మహాభారతం అనుశాసనిక పర్వంలో జరిగింది. పరమశివుడు హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపోనిష్టలో ఉన్నాడు. కొన్ని ఆవుల మందలు అక్కడ చేరాయి, కొన్ని లేగదూడలు వెళ్ళి పాలు తాగుతున్నాయి. ఆ పాలు తాగుతున్నప్పుడు వాటి దవడల చివరి నుంచి నురుగు ఎగిరి పరమశివుడి మీద పడింది. ఫేన్యాయచ అని కదా, నురుగు బ్రహ్మహత్యాపాతకంలో 4వ వంతు. కాబట్టి ఆ నురగ మీద పడితే పరమశివుడికి కోపం వచ్చింది. ఏమిటి నురగిలా నా మీద పడింది, దూడ ఏమిటి అలా తాగింది అని ఆయన కన్నులు కొద్దిగా జేవురించాయి. ఆ కాంతి కొన్ని గోవుల మీద పడింది, మిగిలిన గోవులు పారిపోయాయి. ఆయన కంటి కాంతి ఏ గోవుల మీద పడిందో ఆ గోవులు ఎరుపు రంగు పొందాయి. ఎరుపు రంగు అంటే ఎర్రని ఎరుపు కాదు, రక్తం యొక్క ఎరుపులా ఉండకూడదు. ఎరుపు నలుపు కలిపితే వచ్చే ఎరుపేదో ఆ వర్ణాన్ని కపిల వర్ణం అంటారు. అందుకే కపిలహ
అని ఒక నామం విఘ్నేశ్వరుడికి ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని. కపిలుడు అంటే ఎర్రగా ఉండేవాడు అని కాదు, ఎరుపు నలుపు కలిసినటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆ కపిలవర్ణాన్ని పొందిన గోవులు వచ్చాయి. అప్పుడు బ్రహ్మగారు వెళ్ళి పరమశివుడితో చెప్పుకున్నాడు, అయ్యా మీ పట్ల అపచారం జరగలేదు, ఎందుచేత అంటే గోవు నుండి స్రవించిన పదార్థము ఎంగిలి కాదు. గోవు నుండి పాలుస్తే దాన్ని దూడ తాగితే, దూడ తాగిన తరువాత తాగుతుండగా దాని నోట్లోంచి నొరగ ఎగిరి మీదకొచ్చినా సరే ఎంగిలి కాదు. ఆవు పాలు ఎంగిలి కాదు. అందుకే నోటితో చెప్పినా ఎంగిలి కానిది కాదు. కాబట్టే ఎక్కడెక్కడ గోవు గురించి ఎవరైనా ప్రసంగం చేస్తే దేవతలందరూ సంతోషించి వ్రాసుకుంటారట, వీడు గోవు గురించి ప్రసంగం చేశాడని. వేదం అభయం ఇచ్చింది, వీడు గోవు గురించి మాట్లాడాడు కాబట్టి వీడికి మా ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ప్రసరిస్తున్నామంటారట. గోవు గురించి ఉపన్యాసం జరుగుతుండగా వినడానికి దేవతల యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు తప్ప సభాప్రవేశం చెయ్యరు అని. అది అంత నేను హాస్యాస్పదంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి మహాభారతం అనుశాసనిక పర్వం చూడండి, నేను చెప్పిన మాట ఉందో లేదో చూద్దురు. కానీ గోవు గురించి మాట్లాడుతున్న సభలోకి తగిన అధికారము ఈశ్వర కృప ఉన్నవాడు తప్ప ప్రవేశించలేడు. ఎందుచేతనంటే గోవు గురించి మాట్లాడుతున్నప్పుడు వింటే చాలు సమస్త దేవతలు ప్రీతి చెందుతారు, వాళ్ళ కోరికలు తీరుతాయి, పాపములు దగ్ధమవుతాయి. అంత గొప్ప విషయం లోకంలో ఒక్క గోవే. అటువంటి గోవు ఏది ఉన్నదో ఆ గోవు పాలు ఎప్పుడూ ఎంగిలికవు. అంత శ్రేష్టమైనటువంటి పదార్థము ఆవు పాలొక్కటే. ఆ ఆవు నెమర వేస్తుంది. మళ్ళీ వెనక్కి రండి. అందుకే చిన్నతనంలో ఆవు గురించి వ్యాసం మొట్టమొదట నేర్పేవారు. పూర్వం ఆవు గురించి రాయడం నేర్పేవారు. ఆవు గురించి వ్రాయడం ఎంత బాగా రావాలంటే దేని గురించి రాయమన్నా ఆవు గురించి రాయడం అలవాటు అవ్వాలి అని. అంటే ఆవు గురించి వ్రాయడం మొదలు పెడితే వాడి జీవితం బాగుంటుంది. ఆవు గురించి వ్రాయడం మానేసి పనికిమాలినటువంటి విషయాలన్నీ నేర్చుకోవడం మొదలు పెడితే వచ్చే ఉపయోగం ఏముంటుంది? మన ఆర్ష సంప్రదాయంలో ఎప్పుడైనా సరే వర్షాన్ని రమ్మనే మనం ఆహ్వానం చేస్తాం. కానీ రెయిన్ రెయిన్ గోయవే అంటూ మొదలుపెట్టినటువంటివి అన్ని చోట్ల చెప్పి పిల్లలు నేర్చుకుంటే వానలు పడమంటే ఎక్కడి నుంచి పడతాయి? వానని రమ్మని పర్జన్య పావనో నిలహా అని పిలిచినటువంటి దేశంలో రెయిన్ రెయిన్ గోయవే అని పిల్లలందరూ పాడుతుంటే వర్షాలు పడమంటే ఎక్కడి నుంచి పడతాయి? ముందు ఏది దిద్దుకోవాలో ఎవరు దిద్దాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ గోవు నెమర వేస్తుంది. నెమర వేసినప్పుడు ఎంత తొందరగా తింటుందో అంత ప్రశాంతంగా నెమర వేస్తుంది. దాని కడుపులో ఉన్నటువంటి పదార్థం ఒక ఉండల కంఠంలోకి ఎడుతుంది. బాగా నవిలినది ద్రవ పదార్థంలా కంఠంలోంచి కడుపులోకి జారిపోతుంది. ఈ తెచ్చుకున్న ఉండని మళ్ళీ నవ్వులుతుంది, నవిలి మళ్ళీ లోపలికి జార్చుకుంటుంది. దాన్ని పాలగా తయారు చేస్తుంది. ఒక గురువుకి ఒక గోవుకి ఒక్కలా ఉంటుంది జీవితం. అందుకే చూడండి, ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి తింటుంది ఆవు. ఎవ్వరికీ పనికిరానటువంటి నీళ్ళన్నీ తాగుతుంది ఆవు. ఎక్కడో ప్రవహించేటటువంటి ఏళ్ళు కాలవల్లో ఉన్న నీళ్లు తాగుతుంది తప్ప మన ఇంటికి వచ్చి ఏదో మీరు శుద్ధి చేసుకున్న జలాలు నాకు పెట్టండి అని గోవు ఇప్పుడు అడగదు. అలాంటి నీళ్లు తాగి వాహినిలందు జలంబు తాగగా ఎవ్వడిటు దీని పాదంబులు నిర్దళితంబుగా చేసే వాడు తా కీచరుడైనా అంటాడు పరీక్షణ్ మహారాజు. ఎక్కడో పుట్టినటువంటి పనికిమాలిన గడ్డి తిని ఎవరికీ అక్కర్లేని నీళ్లు తాగి అందరికీ పనికొచ్చేటటువంటి పాలిచ్చిన ఆవు కాళ్ళు దెబ్బతినేట్టు కొట్టి పడగొట్టిన వాడు ఎవడ్రా? 3 కాళ్ళు లేకుండా ఒక కాలుతో ఆవు ఎందుకు నిలబడిందని అడిగాడు పరీక్షిత్. కాబట్టి అటువంటి గోవు నెమర వేసుకొని పాలిస్తుంది. ఆ పాలు తయారు చేశాక విడిచిపెట్టడానికి లోపలికి వెళ్ళిన గడ్డి ముద్దని కంఠంలోకి తెచ్చుకోగలిగినటువంటి ఆవు ఒకసారి పాలు విడిచిపెట్టడం మొదలు పెడితే మాత్రం ఇక వెనక్కి తీయలేదు. అది దాని కారుణ్యం. విడిచిపెట్టడానికి ఏ కారణానికి విడిచిపెడుతుంది? ఇంత కష్టపడి తయారు చేసుకున్న పాలు ఇమ్మని దూడ పరిగెత్తుకెళ్ళి ఆ శిరములను నోటితో పట్టుకుని చప్పరించి పొదుగులో 4 గుద్దులు గుద్దేటప్పటికీ వదిలిపెట్టేస్తుంది పాలను. గురువు
అందరూ భోగం అనుభవిస్తుంటే తనొక్కడు ఎక్కడో ఏకాంతంలో కూర్చుని అత్యంత కఠినమైనటువంటి విశేషములతో కూడుకున్న గ్రంథాలన్నిటినీ తాను పఠిస్తాడు. అందరికీ అర్థమై జీర్ణమవడానికి యోగ్యమైన రీతిలో తాను కిందకి దిగొచ్చి తన వాక్కుల చేత ఆవిష్కరిస్తాడు. అంత కష్టపడి నేర్చుకున్న గురువు నేను ఎందుకు చెప్పాలని అడగడం. అయ్యా మీరు మాకు చెప్పాలని చెప్పి 2 కాళ్ళు ఇలా పట్టుకునేటప్పటికీ చెప్పేస్తాడు. దూడ వచ్చి 2 గుద్దులు గుద్దేటప్పటికీ పాలు ఆవు వదిలేస్తుంది. ఆవు పాలు సమీకృత ఆహారం. గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి వాక్కులు జీవితాన్ని పండించుకోవడానికి మార్గాలు. అందుకే గోవు గురువు ఒక్కలాంటి వాళ్ళు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో నిన్నను నేను మీతో మనవి చేశా. గోమాత, గుణనిధి, గురుమూర్తి, గుహజన్మభూ అంటూ ఆ నామాలన్నీ ఒక వరుస క్రమంలోకి రావడానికి కారణం అదే. కాబట్టి అటువంటి ఆవు అంతటి కారుణ్యమూర్తి. పొదుగు దగ్గరికి వెళ్ళి దూడ ఒక్కసారి తన ముట్టి పెట్టి గుద్దితే పాలు విడిచిపెట్టేస్తుంది. అటువంటి ఆవుకి ఒక లక్షణం ఉంది శాస్త్రంలో. ఆవు యొక్క డెక్కని ఏమని పిలుస్తారంటే, ఆవుకే కాదు ఎద్దుని కూడా ఘృతపదీహి అని పిలుస్తారు. అంటే దాని పాదముల యందు ఘృతమున్నది అని. ఎద్దు పుట్టిన ఆవు పుట్టిన దాని డెక్కలలో సహజంగా అమృత బిందువులు ఉంటాయిట. అవి ఎప్పుడు స్రవిస్తాయంటే చూడండి, ఏరువాక అంటారు. ఇంకా విత్తనాలు వేసి వాన పడుతోంది పొలం దున్నుదామని తీసుకెడతారు. ఎద్దుని తీసుకెళ్ళి నాగలి పెట్టి దున్నడం మొదలు పెడతారు. దున్నడం మొదలు పెట్టినప్పుడు అదే ఆవు యొక్క గొప్పతనం. ఆవుగా ఉంటే వెనక పొదుగులోంచి అమృతాన్ని ఇస్తుంది. ఎద్దుగా ఉంటే మెడ మీద కాడి పెట్టుకుని అమృతాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే, ఆ ఎద్దు పాదాన్ని ఎత్తి ఏరువాకలో ఇలా వెయ్యగానే ఆ డెక్క తగలగానే దానిలోంచి అమృతం పడుతుంది భూమిలోకి. పడుతుంది కాబట్టే పూర్వకాలంలో ఎక్కడో రసాయన ఎరువులు తీసుకొచ్చి భూమిలో వేసి పంటలు పండించలేదు. అప్పుడు జనం లేరా, భూమి ఇదే కాదా, ఓ అంగుళం భూమి పెరిగిద్దా, ఇప్పుడు తగ్గించారు ఇంకా జనావాసాలకి. అప్పుడు ఉన్నటువంటి భూమిలో రైతు ఒక్క పంట పండించినా కూడా అంతమందికి సరిపోయింది అంటే, పనికి మాలినటువంటి వాటిని తీసుకొచ్చి దున్నడం కన్నా కూడా ఎద్దుని తీసుకొచ్చి దున్ని ఎద్దుతో అటువంటి అనుబంధాన్ని పెట్టుకున్నాడు రైతు. ఎద్దులో ఆవులో పరదేవతని చూశారు, చూసి పూజించేవారు. కనుమ పండుగ వచ్చింది అంటే కేవలముగా ఎద్దులకి పూజ. యథార్థంగా నేను ఒక మాట చెప్పడానికి నిజంగా కొంచెం బాధే పడుతున్నాను. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవస్థ అంతా తగలబడిపోయింది. మీరు ఇప్పటికీ కనుమ పండుగ నాడు ద్రవిడ దేశం వెళ్ళండి, శివాలయాల్లో ఉండేటటువంటి నందికి కూడా ఎంత గొప్ప అలంకారం చేస్తారో. భగవాన్ రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఈ కనుమ పండుగ వస్తే మహాలక్ష్మి అని ఒక గోవు ఉండేది ఆశ్రమంలో. ఆవిడే మిగిలిన గోవులన్నిటికీ కారణమైంది. ఆ గోవుకి మిగిలిన గోవులకి ఎంత అలంకారం చేసేవారో. మెడలో పూర్ణంబూర్ల దండలు, జంతికల దండలు, ఆ తర్వాత అనేకమైనటువంటి కాయగూరల దండలు వేసి పసుపు రాసి బొట్టు పెట్టి ప్రత్యేకంగా రోజున పొంగలి వండుతారు. వండి ఆ పొంగలి తీసుకొచ్చి, ఇంకా నైవేద్యం ఉండదు దేవతలకి, ఆ పొంగలిని తిన్నగా తీసుకొచ్చి ఆవులకి ఎద్దులకి పెడతారు. ఆ పొంగలి తింటాయి ఆ రోజున. అందుకే పొంగళ్ళ పండగ అని పేరు. కనుమ పండుగ వచ్చింది అంటే ఆవులు ఎద్దుల్ని అంత గొప్పగా అలంకారం చేస్తారు. గోశాలలన్నిట అరటి చెట్లు కడతారు. ఎంత గొప్పగా చేస్తారో పండగ. అసలు అరుణాచలేశ్వరుడి దేవాలయంలో ఉండేటటువంటి పెద్ద నందిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత గొప్పగా ఉంటుంది నంది. అంత గొప్ప అలంకారం చేస్తారు కనుమ పండుగ నాడు. చాలా కాలం పాటు కనుమ పండుగ నాడు అరుణాచలం వెళ్ళే అలవాటు ఉండేది నాకు. నాతో చాలామంది కాకినాడ వాళ్ళు వస్తుండేవారు. అప్పుడు దేవాలయాల్లో నందికి చేసిన అలంకారాలు మనందరం చూస్తుండేవాళ్ళం కూడా. కాబట్టి ఆ ఆవుతోటి ఎద్దుతోటి అంత గొప్ప అనుబంధం ఉండేది. అందుకే ఎద్దుకి ఘృతపది అని ఆవుకి ఎద్దుకి కూడా పేరు. అందుకే ఒక యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఆ యజ్ఞాన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నరు యాగభూమిని.
యాగశాలని దున్నేటప్పుడు ఇక్కడ మేము ఈ భూమి మీద యాగం చేస్తున్నాం, ఇది దేవతల తృప్తికి కారణమై అంతటా వర్షం పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అటువంటి అనుగ్రహం కావాలి అంటే ఈ భూమి మీద అమృత బిందువులు పడాలని ఎద్దుని తీసుకొచ్చి అలంకారం చేసి నాగలి కట్టి భూమిని దున్నుతారు. అలా భూమిని దున్నుతున్నప్పుడే కదా పద్మావతీదేవి బయటికి వచ్చింది. కాబట్టి ఆ ఎద్దుకి ఘృతపది అని పేరు. ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు ఆ ఎద్దు పాదం తగిలింది, డెక్క తగిలింది అంటే అమృత బిందువు పడింది అని గుర్తు. నేను నిన్ననెంతో మురిసిపోయా. మన గోశాల నూతనంగా ఒక కొత్త వ్యవస్థతో ప్రారంభం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో నిన్న నేను ప్రసంగం మొదలు పెట్టడానికి కొద్ది గంటల ముందు గిత్తదూడ నేల మీద పడింది. దాని డెక్క గోశాలలో పెట్టింది. అంటే అమృత బిందువులు పడ్డాయి. అంటే పరదేవత అనుగ్రహించింది, చాలా గొప్పగా వృద్ధిలోకి వస్తుంది గోశాల అని. ఘృతపది అని పేరు వేదంలో ఆవుకి ఎద్దుకి. అంత గొప్ప పాదములు కలిగినవి. అందుకే అవి ఎక్కడ ఉంటాయో అక్కడ మంగళప్రదత్వం. పితృదేవతలు, దేవతలు అందరూ కూడా సంతోషిస్తారు ఆవు ఎద్దు ఉంటే. అటువంటి ఆవు పరమకారుణ్యమూర్తి అయి ఉంటుంది. అది సర్వరోగములను కూడా తొలగిస్తుంది. ఆ ఆవుకుండేటటువంటి లక్షణం, గోమయంతో అలికితే ఇంటిని అది సమస్తమైనటువంటి సూక్ష్మాంగ జీవుల్ని కూడా చంపి ఇంట్లో ఉండేటటువంటి యజమాని ఆరోగ్యంగా ఉండే లక్షణాన్ని ప్రసాదిస్తుంది. చాలా కాలం ఈ దేశంలో మట్టిని కాల్చే అలవాటు ఉండేది కాదు. మట్టి శివస్వరూపం. మట్టి శివస్వరూపం కనుక కంచిలో పృథివీలింగం. అందుకే మట్టిని కాల్చి ఇల్లు కట్టేవారు కాదు, మట్టిని కాల్చేవారు కాదు, మట్టిని కాల్చే వ్యాపారం ఎవరు చేసేవారు కాదు. మట్టిని కాల్చడం విశేషమైపోయి మట్టిని కాల్చిన ఇటుకలు, మట్టిని కాల్చిన సిమెంటుతోటి ఇళ్ళు కట్టుకోవడం ప్రారంభం చేసిన తర్వాత ఆ రోజులలో ఉన్న సుఖశాంతులకి ఇవాళ ఉన్న సుఖశాంతులకి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడు అకస్మాత్తుగా అందరినీ అలా ఇళ్ళు కట్టుకోవడం మానమని ప్రబోధం చేయట్లేదు. మారిన కాలం మారిన కాలమే. కానీ ఒక గోవు యొక్క వైభవం తెలుసుకోవడానికి అదొక ప్రతీక. పూర్వం మట్టితో వెదురు బొంగులకి అలిది దాని మీద గోమయంతో అలికి చక్కగా సున్నంలో వేళ్ళు ముంచి దాంతో ఇలా ముగ్గులు పెట్టేవారు. ఇప్పటికీ పల్లెటూళ్ళ వైపు వెడితే కొన్ని ఇళ్ళు కనపడతాయి. అటువంటి ఇళ్లల్లో ఉండి చదువుకునేవారు, అటువంటి ఇళ్లల్లో ఉండి అనుష్ఠానం చేసుకునేవారు. అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎక్కడ పృథివిని కాల్చేశారో దాంతో కట్టారో అక్కడ దేవతల యొక్క నిరసనం ఉంటుంది. ఉన్న చోట ఎలా ఫలిస్తాయి కార్యక్రమాలు, ఎలా కలుగుతుంది శాంతి కలగమంటే. కాబట్టి ఆవు ఎద్దు ఈ రెండూ కూడా అంత శ్రేష్టమైన ప్రాణులుగా ఈ లోకంలోకి వచ్చాయి. అటువంటి ప్రాణులుగా వచ్చిన వాటిల్లో సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటిది ఎద్దు. ఈ ఆవు యొక్క మూత్రం సమస్తమైనటువంటి రోగములను కూడా పోగొడుతుంది. అందుకే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాడతారు గోమూత్రాన్ని. నిన్ననే మీతో నేను మనవి చేశా, గోమూత్ర శిలాజిత్ అని చెప్పి అదొక ప్రత్యేకమైనటువంటి ఔషధం. అంత గొప్పగా పనికొస్తుంది. గోవు యొక్క సంపర్కం లేకుండా అసలు ఏ వైదిక కార్యక్రమము జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఓ కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, అందులోకి మొట్టమొదట ఎవరు వెళ్ళాలి అంటే గోవు వెడుతుంది. గృహప్రవేశం చేస్తున్నాను అంటే నేను కాదు వెళ్ళవలసింది. నేను సింహాసనాన్ని చేత్తో పట్టుకున్నా ఏమో నా కాలు ముందుకేస్తే కదూ సింహాసనం జరిగేది. నేను ఇలా పట్టుకున్నాను, లోపలికి వెళ్ళడం అంటే ముందు నా కాలు వేయాలా? కాలుకు ముందు సింహాసనం దూరంగా పెట్టి ఇలా కాలేనుగా, అంటే నా కాలేగా ముందెడుతోంది. అంతకన్నా గోవు యొక్క పాద తాడనమైతే గోవు తిరిగితే ఆ ప్రదేశమంతా అమృత బిందువులు పడి ఆ ఇంట చేరిన వారు అభ్యున్నతిని పొందుతారన్న ఉద్దేశ్యంతో పూర్వకాలంలో కాదు ఇప్పటికీ కూడా గృహప్రవేశం చేస్తే మొట్టమొదట ఆవునే తీసుకెడతారు. అలాగే దేవతా ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ సమస్తమైనటువంటి ధాతువులు ఏర్పడతాయి. ఆ పుష్పాధివాసం, జలాధివాసం, శయ్యాధివాసం ఇవన్నీ చేసినప్పుడు చిట్ట చివర నేత్ర నిమీలనం చేస్తారు. చేసినప్పుడు విశేషమైన ఆకలితో ఉంటుంది మూర్తి. అంత ఆకలితో ఉన్న మూర్తికి నేత్ర నిమీలనం చేసినప్పుడు ఎవరి మీద మొదటి దృష్టి పడిందో
ఆ దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళు తట్టుకోలేరు ఈశ్వరుడి యొక్క శక్తిని. అందుకే ఎప్పుడైనా భగవంతుడి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఈశ్వరమూర్తికి ఎదురు నిలబడి నమస్కారం చేయకూడదు. ఇంట్లో పూజ చేసినా అంతే. ఇంట్లో పూజ చేసినప్పుడు పూజా మందిరంలో ఉన్న మూర్తులకి ఎదురుగుండా కూర్చుని పూజ చేశాడనుకోండి, తను పూజ చేయడం వల్ల సంపాదించుకున్నటువంటి తేజస్సు కన్నా హరించిపోయిన తేజస్సు ఎక్కువ అవుతుంది, తేజస్సు పోతుంది. అందుకే ఎప్పుడు దేవతామూర్తులకి అభిముఖంగా కూర్చుని పూజ చెయ్యరు. దేవతామూర్తులు ఉత్తర దిక్కుని చూస్తున్నాయి అనుకోండి, తాను తూర్పు దిక్కుకు తిరిగి పూజ చేయాలి, అది శ్రేష్టం. అలా చెయ్యాలి తప్ప అభిముఖ పూజ లేదు అసలు శాస్త్రంలో. అలాగే దేవాలయంలో పూజ చేస్తున్నారు అనుకోండి, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. దేవాలయంలో దర్శనం చేస్తున్నారు అనుకోండి, ఎదురుగుండా నిలబడి చెయ్యరు, ఓ పక్కకి నిలబడి చేస్తారు. అలా నిలబడగలిగిన వాడు ఒక్క నందీశ్వరుడు. ఆయన ఒక్కడే శివాలయంలో చరనంది స్థిరనంది రూపంలో స్వామి ఎదురుగుండా ఉంటాడు. ఆయన శృంగములలోంచే చూడాలి, అది కూడా వృషభమే, ఎద్దే, దానికి తప్ప అన్యులకు ఆ శక్తి లేదు. అలాగే కొత్తగా విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు నేత్ర నిమీలనం చేస్తే తట్టుకోగలిగినవి రెండే. ఆ అన్నం కుంభం పోస్తారు, పెద్ద కుంభం పోసి మొట్టమొదటి దృష్టి వెళ్ళి ఆ కుంభం మీద పడేటట్టుగా చేస్తారు. రెండవది, అలా తట్టుకోగలిగినటువంటిది ఆవు ఒక్కటే. ఎంత పెద్ద మూర్తి కానివ్వండి, నేత్రనిమీలనం చేసినప్పుడు ఆవు ఎదురుగుండా ఉంటే భగవన్మూర్తి నుంచి వచ్చే శక్తిని కూడా తట్టుకుని లోపలికి తీసుకోగలిగిన ప్రాణి ఆవు ఒక్కటే. అందుకే ఆవుని తీసుకెళ్ళి ఎదురుగుండా కడతారు. అంతటి తేజస్సు కలిగినటువంటి స్వరూపం ఆవు. అందుకే ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తే చాలు, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అసలు మహాదోషభూయిష్టమైన పని అని ఏది చెప్పవలసి ఉంటుంది అంటే, ఇలా దేవాలయంలోకి వస్తున్నారనుకోండి మీరు, అక్కడ ఒక ఆవు దూడ కట్టున్నాయనుకోండి ఎదురుగుండా, ఆ ఆవు దూడాని వదిలిపెట్టేసి దేవాలయంలో దేవతా దర్శనానికి వెళ్ళారనుకోండి, అది వృధా, దాని వలన ఫలితం ఉండదు. బయట ఆవు దూడ కనపడితే వాటికి ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి. రఘువంశము అని కాళిదాస మహాకవి చేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో ఆ రఘువంశంలో దిలీప మహారాజు ఒకానొకప్పుడు సుదక్షిణాదేవితో కలిసి స్వర్గలోకం నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నప్పుడు ఆయన త్వరగా వచ్చేస్తున్న కారణం చేత అక్కడే ఉన్నటువంటి కామధేనువు దాని దూడ నందినీ ధేతువు ఉన్నా కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే ఇంకా ఆయనకి సంతానం కలగలేదు. చాలా కాలం సంతానం కలగకపోతే కులగురువు గనక వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠ మహర్షిని అడిగాడు, అయ్యా నాకు సంతానం కలగట్లేదు, ఏదో దోషం ఉంది ఎక్కడో, ఏ పాపం చేశాను చెప్పండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి అంతర్ముఖత్వాన్ని పొంది, అది మహర్షుల యొక్క శక్తి. మనం బాహ్యనేత్రంతో చూస్తాం, కొన్ని ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ఎక్కడో ఉండి ఇక్కడ చూసేటట్టుగా ఇవ్వగలవు. ఇవాళ మీరు టీవీ సెట్లో చూడటల్లా, అలాగే ఇక్కడ కూర్చుని కన్నులు మూసుకుని ఎక్కడో జరిగిన విషయాన్ని ఋషి తెలుసుకోగలడు. ఆయన ఋషి కనుక తెలుసుకోగలడు. అలా ఎలా తెలుస్తుందండి, నేను నమ్మనంటే నీ కర్మ, నీకు లేదు కాబట్టి ఎవరికి ఏమీ ఉండదు అనుకోకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.